Welcome to JRTV. Now we can discuss about varieties of custard apples. మీకు రామఫలం గురించి మనం డిస్కస్ చేద్దాం. సీతాఫలం, రామఫలం, లక్ష్మణఫలం, నెక్స్ట్ హనుమఫలం. ఈ విధంగా మీకు ఇది రామఫలంలో పెక్యులియారిటీ ఈ విధంగా మీకు కొద్దిగా ఇర్రెగ్యులర్గా ఉండి చేప మీద ఏ విధంగా అయితే మీకు స్కేల్స్ షేప్ ఏ విధంగా అయితే కనిపిస్తుందో అదేవిధంగా దీని మీద కూడా సుస్పష్టంగా కనిపిస్తుంది. అంటే మత్స్యావతారం యొక్క రిఫ్లెక్షన్స్ ఇది మన శ్రీ మహావిష్ణువు యొక్క మత్స్యావతారం యొక్క రిఫ్లెక్షన్స్ ఈ ఫ్రూట్ మీద మనకి సుస్పష్టంగా కనిపిస్తుంది. దిస్ ఈజ్ రామఫలం. అంటే నీలమేఘశ్యాముడి యొక్క కొద్దిగా కలర్స్ మీరు విష్ణు తులసి తీసుకోండి. విష్ణు తులసికి కూడా మీకు ఆ బ్లూయిష్ టింజ్ ఏదో సైనోటిక్ ఫేస్ ఉన్నట్టుగా మీకు ఫేస్ కలర్ కనిపిస్తుంది. అదేవిధంగా మీకు రామఫలంలో ఈ విధంగా మీకు ఆనియన్ పింకిష్ కలర్ సుస్పష్టంగా కనిపిస్తుంది. సో మీకు షేపు ఇర్రెగ్యులర్గా ఉంటుంది. అదే మనం సీతాఫలం కనుక తీసుకుంటే మంచి ఒక పిరమిడ్ స్టైల్లో అంటే మీకు ఫ్రూట్ యొక్క టిప్పు కొద్దిగా బ్లంట్గా ఉండి కింద వచ్చినప్పటికీ బ్రాడ్గా ఉంటుంది. అది పిరమిడ్ స్టైల్లో ఉంటుంది. నెక్స్ట్ ఎంబోజింగ్ టైప్ వస్తుంది. ఇది సీతాఫలంలో మీకు కళ్ళు సుస్పష్టంగా కనిపిస్తాయి. అదే రామఫలంలో మీకు ఫ్లాట్గా ఉండి మన ఫిష్కి స్కేల్స్ ఏ విధంగా అయితే అమెరికా మీకు ఉంటుందో అదేవిధంగా మీకు ఈ రామఫలం మీద ఈ స్కేల్స్ టైప్లో ఉంటుంది. అంటే దిస్ ఈజ్ ద ఇండికేషన్ ఆఫ్ ఇది రామఫలం. అంటే మత్స్యావతారంలో ఉండే ఈ పొలుసులు మీకు దీని మీద రిఫ్లెక్షన్ అయినట్టుగా మనకి సుస్పష్టంగా కనిపిస్తుంది. హైలీ న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్నాయి, ప్రోటీన్స్ ఉన్నాయి, నెక్స్ట్ విటమిన్స్ ఉన్నాయి, నెక్స్ట్ పోషక విలువలు సమృద్ధిగా ఉన్న సీతాఫలం, రామఫలం, మరి లక్ష్మణఫలం, నెక్స్ట్ హనుమఫలం. విటమిన్ సి సప్లిమెంటేషను మీకు అద్భుతంగా మీకు ఒక రామఫలంలో ప్లెంటీ ఆఫ్ విటమిన్ సి సప్లిమెంటేషన్ ఉంటుంది. విటమిన్ సి వల్ల మనకి వ్యాధి నిరోధక శక్తి అద్భుతంగా మీకు ఇంప్రూవ్ అవుతుంది. డిసీజ్ రెసిస్టెన్స్ ఎగ్జిబిటెడ్ బై ఎనీ హ్యూమన్ బీయింగ్ టువర్డ్స్ ఎనీ టైప్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ ఈజ్ కాల్డ్ ఇమ్యూనిటీ. సో మీకు సీతాఫలంలో మీకు ఫైబర్స్, నెక్స్ట్ బ్లాక్ సీడ్స్, ఇందులో కూడా మీకు బ్రౌనిష్ బ్లాక్ సీడ్స్ మనకి సుస్పష్టంగా కనిపిస్తాయి. దాని యొక్క ఆయిల్ నుంచి మీకు ఆ సీడ్స్ నుంచి తీసిన ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ చాలా కాస్ట్లీ. లీటర్ మీకు చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటుంది. అది కీళ్ళ వాపులకి, కీళ్ళ నొప్పులకి, నెక్స్ట్ స్కిన్ మీద మీకు ర్యాషెస్, నెక్స్ట్ చర్మ సంబంధ వ్యాధులకి అద్భుతంగా ఈ ఆయిల్ పనిచేస్తుంది. సో ఈ రామఫలం మనం ఒక ఫ్రూట్ కనుక తీసుకుంటే మీకు మధ్యాహ్నం వరకు మీకు ఆహారం తీసుకునే పని ఉండదు. అంత న్యూట్రిషనల్ వాల్యూ, నెక్స్ట్ క్యాలరీస్ హైయెస్ట్ క్యాలరీస్ ఉన్నాయి. నెక్స్ట్ యాంటీ ఆక్సిడెంట్ కింద మనకి పుష్కలంగా పనిచేస్తుంది. నెక్స్ట్ ఇది దీని యొక్క తొక్క చాలా పల్చగా ఉంటుంది. అదే సీతాఫలం అయితే మీకు పెబల్ ఎపీరెన్స్ వస్తుంది. అంటే మీకు ఎంబోజింగ్ టైపు ఏదో బొడుపులు కింద మీకు సుస్పష్టంగా కనిపిస్తుంది. కానీ దీనికి ఈ సీతాఫలం, అదే రామఫలం, లక్ష్మణఫలం, హనుమఫలం మీకు ఫ్లాట్గా ఉంటాయి. అంటే దీని యొక్క స్కిన్ చాలా పల్చగా ఉంటుంది. ప్లాంట్స్ అనేవి బ్రతికి ఉన్న చలనం లేని ప్రాణజీవులు. సో దానివల్ల మీకు దీనికి కూడా మనకి ఏ విధంగా అయితే స్కిన్ ఉంటుందో అదేవిధంగా ఈ ఫ్రూట్స్ పైన స్కిన్ ఈ విధంగా మీకు కనిపిస్తుంది. చాలా పల్చగా ఉంటుంది. కొంతమంది దీని స్కిన్తో పాటు మీకు బాగా రైపన్ అయిన ఫ్రూట్స్ స్కిన్తో పాటు మీకు తీసుకుంటారు. ఆ పిక్కలు మాత్రం మీకు మళ్ళీ మనం ప్లాంటేషన్ చేస్తే అద్భుతంగా మీకు మంచి రెజ్యువనేషన్ తోటి, మంచి స్టిమ్యులేషన్ తోటి, మంచి యాక్టివేషన్ తోటి మీకు జర్మినేషన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ఆ విధంగా మనం ప్లాంట్స్ ప్రొపగేషన్ చాలా ఈజీగా చేయొచ్చు. ఎందుకంటే మీరు తిని పారవేయగా ఉన్న సీడ్స్ ఒక చోట మీరు పడేస్తే, ఒక చెట్టు మొదల్లో పడేస్తే ఆటోమేటిక్గా అవి
రైనీ సీజన్లో మంచి అద్భుతంగా మీకు జర్మినేషన్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో మీకు తగు మాత్రంలో మీకు ఎండ ఒక 3 అవర్స్ ఆర్ 4 అవర్స్ ఎక్స్పోజర్ ఉంటే అద్భుతంగా మీకు జర్మినేషన్ చాలా బాగా జరుగుతుంది. సో ఇటువంటి ఇర్రెగ్యులర్గా మీకు ఈ షేపు మీకు ఈ రామఫలం మీకు చాలా మన రామాయణంలో మీకు చాలా కీలక పాత్ర పోషించిన ఫలం. ఎందుకంటే మరి అరణ్యవాసం చేసేటప్పుడు మరి సీతాదేవి సీతాఫలం, రాములు వారు రామఫలం, మరి లక్ష్మణుడు లక్ష్మణఫలం, మరి హనుమంతుడు హనుమాఫలం మరి భుజించినట్టు మనం పురాణాల్లో చదువుకున్నాం, అదేవిధంగా మనం విన్నాం. సో ప్లెంటీ ఆఫ్ విటమిన్ సి సప్లిమెంటేషన్ ఇందులో ఉంటుంది. ఎందుకంటే మీకు అడవిలో ఉన్నప్పుడు మీకు పొల్యూషన్ లెవెల్స్ చాలా తక్కువ. నెక్స్ట్ ఈ వ్యాధి రాకుండా ఇందులో మీకు విటమిన్ సి సప్లిమెంటేషన్ పుష్కలంగా ఉండి ఫైబర్ ఉంటుంది, నెక్స్ట్ షుగర్స్ ఉంటాయి, నెక్స్ట్ కాల్షియం మెండుగా ఉంటుంది. దీనిలో ఉన్న ఇది పల్ప్ మీకు వైటిషే ఉంటుంది. ఇది పైన ఇంత ఏది పింకిష్ రెడ్లో ఉన్న ఆనియన్ పింక్లో ఉన్న మీకు లోన మాత్రం వైటిష్ కలర్లో ఉంటుంది. అదే సీతాఫలం అయితే ప్యూర్ వెన్న మాదిరిగా మీకు కనిపిస్తుంది. అదే సీతాఫలం, నెక్స్ట్ రామఫలం, లక్ష్మణఫలం, హనుమాఫలం యొక్క పల్ప్ మీకు ఐస్ క్రీమ్స్లో ఈ మధ్యకాలంలో మంచి అద్భుతంగా మీకు ఫ్రూట్ పల్ప్స్, నెక్స్ట్ ఫ్రూట్ జ్యూసెస్, నెక్స్ట్ ఐస్ క్రీమ్స్లో ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. ఎందుకంటే మీకు ఐస్ క్రీమ్లో మీకు విటమిన్ సి సప్లిమెంటేషన్ ఫుల్గా ఉంటే అందులో మీకు కఫ సంబంధ వ్యాధులు రాకుండా మీకు తిన్న ఈ ఫ్రూట్ జ్యూసెస్ కానీ ఫ్రూట్ పల్ప్స్ కానీ ఐస్ క్రీమ్స్ కానీ మంచి బలీయంగా మనకి వంట పట్టే అవకాశాలు ఉంటాయి. సో అందువల్ల ఈ రామఫలం మనకి మన పురాణ గాథల్లో ఎంతో ప్రాచుర్యం సంతరించుకుంది. సో అందువల్ల ఈ సీజనల్ ఫ్రూట్స్ మనిషి సీజన్లో వచ్చే ఫ్రూట్స్ మీరు అద్భుతంగా మీరు కన్జ్యూమ్ చేస్తే డెఫినెట్గా మీకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు, ఎటువంటి సీజనల్ డిసీజెస్, అన్టువర్డ్ ఇన్ఫెక్షన్స్ మరి ఎఫెక్ట్స్, నెక్స్ట్ ఏది కాంటాక్ట్ డిసీజెస్, నెక్స్ట్ హైలీ కంటేజియస్ డిసీజెస్ దరిదాపుల్లోకి రావు. కానీ మనం టైము కన్స్ట్రైన్ వల్ల, టైము చాలా లిమిటెడ్ టైం వల్ల మీకు ఈ సీజనల్ ఫ్రూట్స్ కన్జ్యూమ్ చేయలేక మీకు ఈ జంక్ ఫుడ్ మీద, నెక్స్ట్ ప్యాస్ట్రీస్ మీద, స్టిక్కీ ఫుడ్ మీద, నెక్స్ట్ ఇటువంటి ఇది షుగర్స్ ఎక్కువ ఉన్న, కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉన్న పిండి పదార్థాల మీద ఎక్కువగా ఆధారపడి మనిషి జీవనం గడుపుతున్నారు. ఇటువంటి సీజనల్ ఫ్రూట్స్ ఇన్స్టెడ్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్, మనం బ్రేక్ఫాస్ట్ ఏది రైస్ ప్రిపరేషన్స్ కొంతమంది డిఫరెంట్ ప్రిపరేషన్స్ తీసుకుంటారు, వాటి బదులు మనం ఫ్రూట్స్ తీసుకుంటే మన యొక్క ఇంటెస్టైనల్ డైజెస్టివ్ సిస్టమ్ ఎంతో మీకు ఉద్దీపనంగా పనిచేసి మనకి కావాల్సిన విటమిన్స్, మినరల్స్ అండ్ పోషక విలువలు, నెక్స్ట్ న్యూట్రియంట్స్ సమృద్ధిగా మన మానవ దేహానికి, నెక్స్ట్ కండ పరిపుష్టిదనానికి, నెక్స్ట్ మీకు మంచి బ్లడ్ మంచి ప్యూరిఫికేషన్ అవ్వడానికి ఎంతో దోహదపడుతుంది. ఎందుకంటే ఈ ఎనీ ప్లాంట్ మీకు మైక్రో ఫిలమెంటస్ క్యాపిల్లరీ అట్రాక్షన్ ద్వారా మీకు శుద్ధి చేయబడిన వాటర్నే మీకు అబ్జార్ప్షన్ చేసుకుని మీకు లీవ్స్, నెక్స్ట్ ఫ్లవర్స్, ఫ్లవరింగ్ ప్లస్ ఆఫ్టర్ దట్ క్రాస్ పాలినేషన్ అయ్యి ఇటువంటి పక్వ దశకి ఫ్రూట్స్ పక్వ దశకు వస్తాయి. ఎందుకంటే మీకు ఎన్నో అడుగుల ఎత్తు, మరి కొబ్బరి చెట్టు తీసుకోండి, నెక్స్ట్ ఇటువంటి తాటి చెట్టు, నెక్స్ట్ మీకు పామ్ ట్రీ, ఇవన్నీ మీకు కాండంలో మీకు అద్భుతమైన ఫిల్ట్రేషన్ కెపాసిటీ. మనం ఒక సన్నటి ట్యూబ్ని మనం ఒక బకెట్లో కనుక బకెట్లో పెడితే అది క్యాపిల్లరీ అట్రాక్షన్ ద్వారా మీకు భూమి ఆకర్షణ శక్తికి ఆపోజిట్గా మీకు వాటర్ పైకి లెగుస్తుంది. అదే మీకు క్యాపిల్లరీ అట్రాక్షన్ అంటారు. సో అదేవిధంగా ఈ పెరీనియల్ ప్లాంట్స్కే ఈ క్యాపిల్లరీ అట్రాక్షన్ అనేది మీకు ప్రతి వేరు నుంచి మీకు ప్రవేశించి మరి మంచి గర్త 2 అడుగులు, 3 అడుగులు, 10 అడుగులు, 20 అడుగులు ఉన్న గర్తకు కూడా మీకు లోన మైక్రో ఫిలమెంటస్ స్ట్రక్చరు,
నెక్స్ట్ క్యాపిలరీ అట్రాక్షన్ వల్ల మీకు అతి శుద్ధమైన స్వచ్ఛమైన మరి పోషక విలువలు కలిగిన వాటర్ని మీకు అబ్జార్ప్షన్ చేసుకుని నెక్స్ట్ ఈ ఫ్లవరింగ్కి నెక్స్ట్ లీవ్స్ మొత్తం అంతా ఏది బ్రాంచెస్కి లీవ్స్ ఏదో నిత్య కళ్యాణం పచ్చతోరణం కింద మొత్తం అంతా కవరేజ్ అయ్యి మరి ఫ్లవరింగ్కి దోహదపడుతుంది. ఆ ఫ్లవరింగ్ అయిన తర్వాత మీకు హనీ బీస్ కానీ హమ్మింగ్ బర్డ్స్ కానీ మరి చిన్న చిన్న మైక్రో బర్డ్స్ మరి వాటి ద్వారా క్రాస్ పాలినేషన్ ప్రక్రియ జరిగి మరి అద్భుతమైన సంకరజాతి మీకు ఏది సేంద్రియ ఎరువులతో పండించిన ఈ రామఫలం నెక్స్ట్ సీతాఫలం లక్ష్మణఫలం హనుమాఫలం మీకు అద్భుతంగా మనకి పండుతుంది. సో ఇటువంటి ఇర్రెగ్యులర్ షేప్లో మీకు సేమ్ మన ఏది విష్ణుమూర్తి యొక్క ఒక అవతారమైన మత్స్యావతారానికి ఏది చేపకి ఏ విధంగా పులుసులు అమరికే ఉంటుందో అదేవిధంగా దీన్ని స్కిన్ మీద మీకు సుస్పష్టంగా కనిపిస్తుంది. ఇదే మీకు చాలా సుస్పష్టంగా కనిపిస్తుంది. సో ఇర్రెగ్యులర్ షేప్లో ఈ విధంగా మనకి ఈ రామఫలం మీకు సుస్పష్టంగా కనిపిస్తుంది. రిచ్ ఆఫ్ మన పోషక విలువలు అద్భుతంగా మెండుగా ఉన్న ఫ్రూట్స్ రామఫలం. సో ఈ రామఫలం మనం సీజనల్గా మనం తీసుకుంటే మన యొక్క వ్యాధి నిరోధక శక్తి అద్భుతంగా అనూహ్యంగా పెరిగి మనకి ఎటువంటి సీజనల్ ఇన్ఫెక్షన్స్ కానీ సీజనల్ డిసీజెస్ కానీ కాంటాక్ట్ ఇన్ఫెక్షన్స్ కానీ నెక్స్ట్ చర్మ వ్యాధులు కానీ నెక్స్ట్ హాస్పిటల్ ఎక్వైర్డ్ ఇన్ఫెక్షన్స్ కానీ నెక్స్ట్ మీకు అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ కానీ మీకు సమూలంగా దూరంగా నెట్టివేయబడతాయి. సో అందువల్ల మనం సీజనల్ ఫ్రూట్స్ తప్పకుండా మనం బ్రేక్ఫాస్ట్లో తీసుకుంటే అద్భుతంగా మీకు పనిచేస్తాయి. సో వీటికి సంబంధించిన మీకు ఈ సీడ్స్ నుంచి మనం ఆయిల్స్ ఎన్నో ఆయుర్వేదిక్ గుణాలు కలిగిన సుగుణాలు కలిగిన ఆయిల్స్ మనం ఎక్స్ట్రాక్షన్ చేయొచ్చు. ఆయిల్స్ మంచి చాలా కాస్ట్లీ లీటరు మీకు థౌజండ్స్లో మీకు రూపీస్లో ఉంటుంది. ఎందుకంటే మీకు ఒక సీడ్ నుంచి 1 డ్రాప్ ఆఫ్ ఆయిల్ మనం హ్యాపీగా రిట్రైవ్ చేయొచ్చు. అదేవిధంగా కేక్ కూడా మీకు 500 మిల్లీగ్రామ్స్ ఆఫ్ కేక్ వస్తుంది. సో మీకు దీని యొక్క ఆయిల్ మీకు ఎన్నో మెకనైజ్డ్ డివైజెస్లో సూదనింగ్ పర్పస్ యూజ్ చేస్తారు. అదేవిధంగా ఆయుర్వేదిక్ మెడిసిన్స్లో మీకు వన్ ఆఫ్ ద ఇంగ్రీడియంట్ కింద యూజ్ చేస్తారు. అదేవిధంగా లేపనం కింద కూడా మనం యూజ్ చేయొచ్చు. స్కిన్ మీద ఎటువంటి మీకు మచ్చలు కానీ నెక్స్ట్ ర్యాషెస్ కానీ మొట్టమొదటి అద్భుతమైన ఈ దీని నుంచి తీసే ఆయిల్ ఎంతో మనకి మానవ దేహానికి ఎంతో ఉపయోగపడుతుంది. సో అత్యంత పోషక విలువలు కలిగిన ఈ రామఫలం సీతాఫలం లక్ష్మణఫలం హనుమాఫలం అందరూ మీరు సేవించండి. నెక్స్ట్ మీరు చాలా సులువుగా మీకు ప్లాంటేషన్ చేసుకోవచ్చు, నెక్స్ట్ పెంచుకోవచ్చు. ఎటువంటి వ్యయ ప్రయాసలు స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ లేకుండా మీకు బహువార్షికంగా మీకు శతసహస్ర వసంతాల జీవ పెన్నిధి కింద మీ ప్రెమిసిస్లో మీ తరం వెళ్ళిపోయిన నెక్స్ట్ తరానికి మీకు గ్రీన్ కార్పెట్ వేసి ఆహ్వానించే అద్భుతమైన ఈ రామాయణంలో మంచి కీలక పాత్ర పోషించిన ఈ సీతాఫలం రామఫలం లక్ష్మణఫలం హనుమాఫలం మన ఇంటి ప్రాంగణంలో వేసుకుంటే అద్భుతంగా మీకు ఒక పెరీనియల్ ప్లాంట్ కింద బహువార్షిక మొక్క కింద మీకు ఇది మీకు జనిస్తుంది. సో మన యొక్క ఫ్యామిలీ మెంబర్స్కి ఎటువంటి వ్యాధుల నుంచి ఒక వజ్ర కవచం కింద రక్షణ కవచం కింద మీకు విష్ణు చక్రం కింద లేదా విష్ణు కవచం కింద మీకు ఈ రామఫలం మీకు అద్భుతంగా పనిచేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ JRTV. ప్లీజ్ సబ్స్క్రైబ్ JRTV. ప్లీజ్ ప్రెస్ బెల్ బటన్. Please share it in your big friend circle. Please share it in your big family circle. Please share it in your big student circle.
please press bell button so that every update from JRTV will be updated to you and your friends also. So please comment on uploading videos so that your comments are our best supporting voice, and your comments are our best stimulations, and your comments are our best energizers, and you are the extra added backbone to our JRTV channel. Thank you so much for watching JRTV. Signing off.